భ్రమరాంబ అమ్మవారి దయతో ఈరోజు శబరమ్మ వారి మెజార్టీతో ఇవాళ పార్లమెంట్ ఎన్నికగా ఉంది. ఆ మొక్కుబడి తీర్చుకునేదానికి ముఖ్యంగా ప్రజలను ఆనాడు 2019లో అంతుల్లో మాయమాటలు చెప్పి అధికారాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే బుద్ధి చెప్పారు. ఎవరైతే అందరం ఎక్కిచ్చారో అన్నారు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు 11 సీట్లకు సిగ్గుండాలి, రాజకీయాన్ని నిర్మించుకోవాలి. 11 సీట్లకు బుద్ధిచ్చి పారేశారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది. ఈయన యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయన ఏమి తెచ్చి పెట్టాడో, ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడో అని బెంగళూరులో పెట్టాడు. బెంగళూరులో ఉన్నటువంటి వాడు యాక్సిడెంట్లో వెళ్ళిపోతే వెంటనే హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం మొదలుపెట్టాడు. నమ్మకం లేదు కొడుకు మీదనే అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సర్వనాశనం చేసిపోయినాడు ఆయన. పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్ను ఇవాళ స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు, పగ ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక రాష్ట్రాన్ని దెబ్బతీయాడు. ఆయన దెబ్బతీశాడు. మరి ఆయన అహంకారం, అదే రకంగా ఆయనకున్నటువంటి పొగరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు. అన్ని నాశనం చేశారు. ఈరోజు చూడండి, శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం. ఈ శ్రీశైలంలో కూడాను అవినీతి, శ్రీశైలంలో కూడాను కుంభకోణాలు, చివరకు ప్రసాదములో చికెన్ కుక్కలు. సిగ్గులా ఇవే ఈయన వెంటాడింది. ఇవే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేశారు, పద్ధతులను మార్చేశారు. ఇక్కడ కూడా చాలా పద్ధతులు మారినాయి. ఏదో ఈ హిందువులకు, ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇదో ఈ దేవస్థానాలే ఉన్నాయి. వీటి మీది కూడా యుద్ధానికి వచ్చారు. ఇవన్నీ చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితులలో వారికి ఇచ్చింది ఏదో చూస్తున్నాం మనము. దాదాపుగా మరి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మనీ లాండరింగ్ చేశారు. అదే రకంగా డబ్బు ఏ రకంగా మరి సంపాదించాడో అందరికీ తెలుసు. కేసులను మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మరి ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే అంత దోపిడీ చేసినోడు తానే స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎంత చేసిండాలి. ఈరోజు చాలా ఉన్నాయి. మరి కుంభకోణాలు బయటకు వస్తాయి. శాండ్ కానీ, లిక్కర్ కానీ, లేకపోతే భూములు ఏవైతే మరి స్వాహా చేశారో అదంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేశాడు ఆయన. ఏమీ వదలలేదు ఆయన. వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా పడిచే పూర్వం నుంచి ఉన్నవి కూడా ఆక్రమించుకున్నారు ఈ నాయకులు. ఈ ఇసుక దొరకకుండా చేశారు. ఇక్కడ కూడా చాలా మటుకు మరి ఇవన్నీ కూడా హిందూ ధర్మం ప్రకారంగా నడిచే విధంగా తీసుకెళ్ళాలి ఈ దేవస్థానాన్ని కూడా. అది బాగా అది ఒక భాజపా గవర్నమెంట్ లో చర్చ జరుగుతా ఉంది. కొందరిలో నిర్ణయం తీసుకుంటారు. అయినప్పటికీ కూడా మనము మన పరిధిలో దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని, ఈ దేవాలయాలు. శ్రీశైలం ఒకప్పుడు ఇంత భక్తులు వచ్చేటటువంటి దేవస్థానం నా చిన్నతనంలో. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తిరుపతికి ఏ రకంగా మరి నమ్మకంతో వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు శ్రీశైలానికి వస్తున్నారు. ఇది ఆగదు. ఇది సమానంగా మరి ఏదైతే ఇప్పుడు
తిరుపతి డెవలప్ అయిందో ఆ స్థాయిలో ఇది కూడా డెవలప్ అయ్యేటటువంటి చాలా స్వల్ప వ్యవధిలో డెవలప్ అయ్యేటటువంటి శబరమ్మకు ఒక రిప్రజెంటేషన్ పిఎంకు ప్రధానమంత్రికి ఇవ్వమని చెప్పుకుంటున్నాం. అదే రైల్వే లైన్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి. అదే రకంగా ఒక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. ఇక్కడ రైల్వే లైన్ ఒకటి, అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా ఈ దేవస్థానానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్తో లెటర్ తొందరలోనే రాష్ట్రాన్ని చెప్పింది నాతో. తప్పక ఇవి నెరవేరుతాయి. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులు వస్తారు. అదే రకంగా రైల్వే లైన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే చాలా ఉపయోగం అది పేద భక్తులు రావడానికి కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ఆగవు. శ్రీశైలం తిరుపతి దేవస్థానానికి సమానంగా అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితులు తీసుకొస్తాం. ఎందుకంటే శ్రీశైలం కూడాను మరి శబరమ్మ నంద్యాల పార్లమెంటులో భాగంగా శ్రీశైలం కూడా ఉంది. దీన్ని మనం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. మరి చెరపకురా చెడుదు అని చెప్పి ఓ సామెత వచ్చింది మనకు. చెడగొట్టాడు అంతా చెరిచాడు, చెడిపోయినాడు జగన్.